ఇదేంటయ్యా, ఆల్రెడీ అంతకుముందు నా దగ్గర ఒక 10,000 తీసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ 10,000 తీసుకున్నావు, మళ్ళీ వెంటనే ఇచ్చావు ఏంటి అడిగాడు నన్ను. నాకు అంతకుముందు అప్పు ఇచ్చిన ఆయన, నేను చెప్పాను ఇప్పుడు తీసుకున్న 10,000 అప్పటి 10,000 బాకీ అండి, అది తీర్చేసినట్టే కదా అన్నా. మరి ఇప్పుడు తీసుకున్న 10,000 అన్నాడు. మళ్ళీ ఒక 6 నెలలు ఆగండి, ఇంకో 10,000 అడుగుతాను కదా, ఆ 10,000 మళ్ళీ మీకే ఇస్తాను అన్నా. మరి అప్పుడు ఆ 10,000 అన్నాడు. మళ్ళీ ఒక 6 నెలలు ఆగండి, మళ్ళీ ఇంకో 10,000 తీసుకొని మళ్ళీ ఇస్తాను, అప్పు తీరుద్ది అన్నాడు. మరి ఆ 10,000 అన్నాడు. ఏందండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎప్పటికప్పుడు అప్పులు తీరుస్తూనే ఉంటున్నాను కదా మీకు, మళ్ళీ ఆ 10,000 ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు? కొంచెం మనిషి బుర్రతో ఆలోచించండి అని కసిరాను. ఆయన సరే అని వెళ్ళిపోయాడు.